Hi guys, welcome to DNC TV. Guys, on popular demand మనం ఈరోజు చేయబోయేది యోగా. మీరు చాలామంది అడుగుతున్నారు దట్ యోగా స్టార్ట్ చేయమని. సో అందుకే వెంటనే మేము స్టార్ట్ చేయబోతున్నాం. మనతో పాటు ఈరోజు హారిక ఉన్నారు. హారిక ఈజ్ ఎ సర్టిఫైడ్ బోధి ఇన్స్ట్రక్టర్ అండ్ మంచి స్కిల్స్ ఉన్నాయి తనలో. సో తను మనతో పాటు రెడీ అయిపోయారు. లెట్స్ వెల్కమ్ హారిక. వెల్కమ్ హారిక, వెల్కమ్ టు డిఎన్సి టీవీ. తనని అడిగాను మా ఆడియన్స్కి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఫ్రీ యోగా చూపించమని. సో తను ఈరోజు మనతో పాటు ఇక్కడ ఉన్నారు. సో హారిక, మనం ఈరోజు ఏం చేయబోతున్నాం ఒకసారి ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఈరోజు మనం స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ మీద వర్క్ చేద్దాం. సో ఇందులో 3 పార్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఇస్ ద మెడిటేషన్, సెకండ్ ఇస్ ద ప్రాణాయామ అండ్ థర్డ్ ఇస్ ది ఆసనాస్. ఇంకొక ఎక్సైటింగ్ థింగ్ కూడా ఉంది. లెట్ us see that in future. ఓకే, సో గైస్ మీ ఫోన్స్ 6 feet డిస్టెన్స్లో ప్లేస్ చేసుకోండి. దీనికి కావాల్సింది ఒక యోగా మ్యాట్ అండ్ మీరు రెడీ అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మెడిటేషన్తో స్టార్ట్ చేద్దాం. సో మనం మెడిటేషన్కి ఎయిదర్ సుఖాసనంలో కూర్చోవచ్చు లేకపోతే వజ్రాసనంలో కూర్చోవచ్చు. సుఖాసనం అంటే మనం రెగ్యులర్గా కూర్చునే పోజ్, బోత్ ద లెగ్స్ ఇన్సైడ్ పెట్టి, దిస్ ఈజ్ సుఖాసన్. బట్ మై ప్రిఫర్డ్ పొజిషన్ ఈజ్ వజ్రాసన్. ఓకే, సో this is Vajrasana, guys. So when you're sitting in Vajrasana, make sure me heels side ki unnayi and your butt is placed in between your heels. Okay, yeah. So this is Vajrasana and me hands anedi, me fingers anedi oka particular mudra lo pettalandi. So the basic mudra we are doing today is Jnana Mudra. This is very very useful for the stress relief and it is a universal mudra ankochu endukante this has so many benefits. So let us do with the Jnana Mudra today. And guys, meeru sukhasanlo kurchuna vajrasanlo kurchuna, make sure your spine is straight. Okay, yes, your hands in Jnana Mudra and your spine straight. Slowly close your eyes, melliga kallu mooskuni just deep breaths తీసుకోని inhale and exhale 5 times. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. So guys, ఇలా కంటిన్యూస్గా 2 minutes చేయండి. వెంటనే మీరు కళ్ళు తెరిచిన వెంటనే you will see the change. Trust me guys, this works. Okay, so this is our first basic meditation. ఇలా కూర్చొని మీరు మీ హ్యాండ్స్ని జ్ఞాన ముద్రలో పెట్టుకొని స్పైన్ స్ట్రైట్ చేసి మీరు ఇలా 1 minute or 2 minutes చేస్తే it will have so many benefits. So try doing this. Okay, so today's meditation is the basic meditation. You're sitting straight and taking deep breaths. The next one, pranayama cheddam. Today we are going to do the anuloma viloma pranayama. Okay, so anuloma viloma pranayama lo we are going to use one hand, that is the right hand. The left hand ni manam same jnana mudra lo pedtam. Okay, right hand use cheyali. Ee right hand lo kuda the thumb and the ring finger are used. Migita 3 fingers are left. ఓకే, సో ఈ 3 fingers నుంచి కూడా మనం బెనిఫిట్ పొందాలి కాబట్టి ఈ ఫస్ట్ 2 ఫింగర్స్ని ఐబ్రో సెంటర్ దగ్గర ప్రెస్ చేయండి. ఓకే, అండ్ దెన్ మీ రైట్ హ్యాండ్ థంబ్ ఉంది కదండి, దాన్ని రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో ఇన్హేల్, ఈ రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి ఎక్స్హేల్ విత్ ద రైట్. నా ఏ నాస్ట్రిల్తో అయితే ఎక్స్హేల్ చేస్తున్నారో అదే నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్, close it with thumb, exhale, continue, inhale, inhale, close chesi, exhale, inhale, close chesi, exhale. ఇలా 1 minute పాటు కంటిన్యూ చేయండి.
సో గైస్, ఈ బ్రీతింగ్ అనేది మనం స్ట్రెస్కి, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటామంటే మన ఎవ్రీ ఎమోషన్ ఈజ్ లింక్డ్ విత్ ద బ్రీత్. మనం కోపం వచ్చినా ఒకలాగా బ్రీత్ చేస్తాం, మనం గట్టిగా నవ్వినా ఒకలాగా బ్రీత్ చేస్తాం. సో మనం బ్రీత్ని కంట్రోల్ చేస్తే మనం స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ని కంట్రోల్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ గైస్ వై మనం బ్రీత్ని కంట్రోల్ చేస్తాం. ఓకే, సో ద మెడిటేషన్ అండ్ ప్రాణాయామ్ బ్రీతింగ్ ఈజ్ ఫర్ దాట్. ఎస్, సో టుడే మనం 3 ఆఫ్ ది ఆసనాస్ చేస్తున్నామండి. ఇవి ఆల్ ద 3 ఆర్ స్టాండింగ్ పోజెస్. స్టాండింగ్, స్ట్రెచింగ్ అండ్ బ్యాలెన్సింగ్. ఇనీషియల్గా మీకు ఇది కొంచెం టఫ్ అనిపించచ్చు, ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఆన్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ కాబట్టి వీ విల్ ఫోకస్ ఆన్ ద బ్యాలెన్సింగ్. మనం ఫిజికల్గా బ్యాలెన్సింగ్గా ఉంటేనే మెంటల్గా కూడా బ్యాలెన్సింగ్గా ఉంటాం. సో లెట్ us see ఆ 3 బ్యాలెన్సింగ్ ఆసనాస్ ఎలా ఉంటాయి. ఇనీషియల్గా మీకు ఇది హోల్డ్ చేయడానికి కొంచెం టైం పట్టొచ్చు, బట్ యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్ గైస్. ఎస్, సో ద ఫస్ట్ వన్, మీ లెగ్స్ని హిప్ విడ్త్ గ్యాప్లో పెట్టి, దిస్ ఇస్ కాల్డ్ వృక్షాసన్ గైస్. సో మీ లెగ్స్ని హిప్ విడ్త్ గ్యాప్లో పెట్టి రైజ్ యువర్ లెఫ్ట్ లెగ్ని రైజ్ చేసి యూజ్ యువర్ హ్యాండ్ అండ్ స్లోలీ పుట్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ ది అదర్ థై మీద పెట్టి హ్యాండ్స్ ఇన్హేల్, పైన నమస్తే. ఓకే, హోల్డ్ చేయండి పోస్ని 2 breaths. And while exhaling, normal guys. Okay, leg ni తీసేయచ్చు. The same with the other leg. ఇంకొక leg తో కూడా సేమ్ చేయండి. Again, your legs have got the gap. ఇప్పుడు రైట్ లెగ్ ని తీసి లెఫ్ట్ సైడ్ థై మీద పెట్టాలి. ఓకే, heel, నమస్తే. మళ్ళీ ఒక 2 breaths కి హోల్డ్ చేయండి. Exhale, మళ్ళీ రిలాక్స్. లెగ్ ని కింద పెట్టేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ గైస్. దిస్ ఇస్ కాల్డ్ ద వృక్షాసన్. మీరు ఇనీషియల్గా చేసేటప్పుడు బ్యాలెన్సింగ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ మీరు బ్యాలెన్స్ చేయగలిగితే యూ విల్ బీ మోర్ ఫ్లెక్సిబుల్. సో ద నెక్స్ట్ వన్ మనం త్రికోణాసన్ చేస్తున్నాం. సో త్రికోణాసన్కి యువర్ లెగ్స్ షుడ్ బి వైడ్. ఓకే, సో మీరు ఎంత వైడ్ స్ప్రెడ్ చేయగలిగితే అంత వైడ్ స్ప్రెడ్ చేసి, ఓకే, సో మీరు లెఫ్ట్ లెగ్తో చేసేటప్పుడు లెఫ్ట్ ఫుట్ని, లెఫ్ట్ టోస్ని పర్పెండిక్యులర్ పెట్టాలి. వెన్ యూర్ డూయింగ్ ఇట్ విత్ రైట్ లెగ్, రైట్ టోస్ని పర్పెండిక్యులర్ పెట్టాలి. ఓకే గైస్, సో ఈ ఆసన కూడా మనం ఇందాక అనుకున్నట్టే 2 to 3 సెట్స్ చేయండి. 1 లెఫ్ట్ అండ్ రైట్ ఇస్ 1 సెట్. సో అలా 2 to 3 సెట్స్ చేయండి కంటిన్యూస్గా. అండ్ ద బ్రీతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైనా థ్రోట్ని స్ట్రెచ్ చేసేటప్పుడు ఇట్ విల్ బి ఇన్హేల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అండ్ మీరు నెక్ డౌన్ చేసేటప్పుడు ఇట్ విల్ బి ఎక్సేల్. ఓకే, సో మేక్ ష్యూర్ దిస్, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ద బ్రీతింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్. లెగ్స్ని స్ట్రెచ్ చేసాం కదా. నా యువర్ లెఫ్ట్ ఫుట్ పర్పెండిక్యులర్, ఇన్హేల్, హ్యాండ్స్ అప్ చేయాలి. ఎక్సేల్, ఏ లెగ్ అయితే పర్పెండిక్యులర్గా పెట్టామో ఆ లెగ్ సైడ్ బెండ్ అవ్వాలి. ఓకే, యూ కెన్ లుక్ ఎట్ ది అప్పర్ హ్యాండ్ ఫర్ బ్యాలెన్స్. Inhale, back to normal, your leg to normal. Again, to the other side, inhale, leg ni bend, leg ni perpendicular petti, exhale, bend. Again, you can look at the upper hand. Inhale, and leg back to normal. Okay, when you're relaxing, relax your hands and get your legs to normal pose. So the third one guys, దీన్ని గరుడాసన్ అంటారు. ఓకే, ఇది కూడా సేమ్ బ్యాలెన్సింగ్ పోజ్, బట్ ఇది కొంచెం రెండిట్లోకి కొంచెం టఫ్ అనిపించచ్చు. ఓకే, సో దీనికి మనం ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ముందు పెట్టుకొని సేమ్ స్ట్రైట్, యువర్ టోస్ పాయింటింగ్ ద స్ట్రైట్ వే. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ పెట్టుకొని కొంచెం బెండ్ చేసి, సో ద బ్యాలెన్స్ విల్ బి కంప్లీట్లీ ఆన్ 1 లెగ్ గైస్. ఓకే, సో లెఫ్ట్ లెగ్ని ముందు పెట్టి రైట్ లెగ్ని ఆన్ టాప్ ఆఫ్ ద లెఫ్ట్ థై పెట్టాలి. ఓకే, ఇన్ దిస్ వే. Okay, so this is the posture of the legs. Now hands ni chuddam. Okay, so hands ni left leg forward petti, right leg dani pai nunchi petti, just try to interlock guys. Hands ni interlock chesi, join your fingers. Okay, so now let us do with both the legs and the hands. Okay, your left leg forward, bend down and interlock. Hold the pose 3 counts with 3 breaths. Relax back to the normal pose. Again,
రైట్ లెగ్తో ఎలా అయితే చేసామో లెఫ్ట్ లెగ్తో కూడా సేమ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు యువర్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ఇందాక మనం రైట్ హ్యాండ్ పైన పెట్టాం కదా, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైన పెట్టి ఇంటర్లాక్ చేయాలి. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు రైట్ లెగ్ ఫార్వర్డ్, పుట్ యువర్ లెఫ్ట్ లెగ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ రైట్ థై and interlock. 3 breaths. 3, 2 and 1. Okay, when you're relaxing, relax back to the normal pose. Okay, మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా లాస్ట్కి రెస్టింగ్ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇప్పుడు శవాసనం చేద్దాం. ఇప్పుడు శవాసనంని ఎలా చేయాలి, దాని రూల్స్ ఏంటో నేను మీకు చెప్తాను. ఎస్, సో మీరు శవాసనం చేసేటప్పుడు ఫస్ట్ రూల్, do not sleep directly. డైరెక్ట్గా బ్యాక్కి పడుకోకుండా ట్రై టు బెండ్ యువర్ నీస్ టు వన్ సైడ్. హ్యాండ్ యూజ్ చేయండి. హ్యాండ్ యూజ్ చేసి ఫస్ట్ స్లీప్ ఆన్ టు యువర్ సైడ్ అండ్ దెన్ టర్న్ ఆన్ టు యువర్ బ్యాక్. ఓకే, సో నౌ లెట్ us see the rule number 2. మీ హ్యాండ్స్ అనేది మీ బాడీకి క్లోజ్గా ఉండద్దండి. ఇట్ షుడ్ బి లిటిల్ అవే ఫ్రమ్ యువర్ బాడీ. ఓకే, అండ్ డోంట్ shrug your shoulders, కొంచెం రిలాక్స్ అవ్వండి. మీ హ్యాండ్స్ని ఓపెన్ పెట్టి, మీ పామ్స్ని ఓపెన్ పెట్టి, your palms should face the ceiling or the sky. Okay, so this is the position of the hand. Your body should be straight, your spine and your butt should be relaxed on the ground. And now coming to your legs, don't make it closer. Koncham legs ni spread chesi, మీ toes అనేది side కి, it should fall to the side. This is the rule number 3. And the rule number 4 is your head straight. Do not bend to the left, do not bend to the right. మీ హెడ్ అనేది స్ట్రైట్గా ఉంచి మొత్తం బాడీని ఆన్ ద గ్రౌండ్ రిలాక్స్ చేసి ఐస్ క్లోజ్ చేసుకోండి. సో వెన్ యూఆర్ డూయింగ్ దిస్, ఎన్ని బ్రీత్స్ తీసుకున్నా ట్రై టు అబ్జర్వ్ ద బ్రీత్స్. మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు ఈ పొజిషన్లో. అట్లీస్ట్ 10 బ్రీత్స్ వరకు ఈ పొజిషన్లో ఉంటే ఇట్ విల్ హెల్ప్ యూ. సో దిస్ ఈస్ హౌ ద శవాసన ఇస్ డన్ గైస్. సో అగైన్ మళ్ళీ మనం 1 minute, 2 minutes or 3 minutes ఎన్ని మినిట్స్ చేసినా ఈ శవాసన నుంచి పైకి రావడానికి కూడా దేర్ ఇస్ ఎ రూల్. సో అగైన్ మీరు బాడీని మెల్లిగా మూవ్ చేసి లెగ్స్ పైకి తీసుకొని ఫస్ట్ బెండ్ టు ద రైట్ సైడ్, హ్యాండ్ని యూజ్ చేసి అగైన్ యూజ్ ద హెల్ప్ ఆఫ్ ద హ్యాండ్ అండ్ సిట్ గైస్. సో మనం ఇమీడియట్గా ఐస్ ఓపెన్ చేయొద్దు కాబట్టి ట్రై టు రబ్ యువర్ పామ్స్, put them on your eyes and release. Namaste. సో గైస్, చూసారుగా, యోగా వల్ల మనం నాట్ ఓన్లీ ఫిజికల్గా ఫిట్గా ఉండడమే కాకుండా మన ఇంటర్నల్గా కూడా చాలా హెల్తీ అవుతామండి. ఎస్పెషల్లీ మన మెంటల్ హెల్త్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇది ఎలా చేయాలంటారు? ఇట్స్ లైక్ ఒక కోర్స్ ఆర్ ఎన్ని డేస్ చేయాలి అండ్ ఎలా రిపీట్ చేయాలి ఒకసారి చెప్తారా? సో ఇది ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే చేయొచ్చండి ఈ వర్కౌట్, బట్ మేక్ ష్యూర్ దట్ యువర్ స్టమక్ ఈజ్ ఎంటీ ప్రియార్ 45 minutes. 45 minutes ముందు మీరు ఏం తినకుండా ఉండేలాగా చూసుకోండి. అదే అండి, మనం వర్కౌట్ చేసేటప్పుడు మనం 45 minutes ఆర్ 1 hour ముందు ఏ హెవీ మీల్ తీసుకోకుండా చేస్తాం కదా, యోగా కూడా అంతే. ఎందుకంటే మీరు ఆసనం చేసేటప్పుడు కొంచెం మీ స్టమక్ అనేది లైట్గా ఉంటే చాలా బాగా చేయొచ్చు. ఓకేనా? సో ఇది మీరు ట్రై చేయండి. అండ్ హారికని ఇంకా ఈ వీడియోస్ కంటిన్యూ చేయాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో గైస్, మీరు ఏమేమి చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ మళ్ళీ కొత్త వీడియోతో త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్, ఇట్స్ బాయ్ ఫ్రమ్ DNC TV.